అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే మా చిత్ర, మన పబ్లిక్ వాక్స్ వీక్షక మిత్రులకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రి అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయన తల్లి గారు లేదంటే వాళ్ళ చెల్లి. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు వీళ్ళే దేశం మొత్తం వాక్ చేసి ఆయన గురించి చెప్పడం కానీ ఇదంతా చేసి ఇంత కష్టపడి ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. కానీ మధ్యలో ఏవో ఆస్తి తగాదాలని అవని ఇవని రెండు విడిపోయి అనమాట, రెండు కుటుంబాలు. సో ఇప్పుడు షర్మిల గారికి రీసెంట్గా ఒక ఆపరేషన్ అయింది. ఆవిడ ఐసీయూలో ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. మరి ఇప్పుడు షర్మిల గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారంటారా? అసలు భలే $1 మిలియన్ క్వశ్చన్ వేసావు చిత్ర. చిత్రమైన ప్రశ్న ఇది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి లోకం అంతటికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు మీద తప్ప సొంత కుటుంబీకుల మీద కానీ, రాష్ట్ర ప్రజల మీద కానీ, దేశ ప్రజల మీద కానీ డబ్బు మీద ఉన్నంత ప్రేమ కాంక్ష లేదు ఆయనకి. అది ఆయన నైజం. ఆయన నైజం మార్చుకోమని ఎవరు చెప్పలేరు. తల్లి అంటే ఎవరికైనా, మిగిలిన చెల్లి సంగతి వదిలేయండి, తల్లి మీద అయితే ఎవరికైనా కూడా ఎంత ప్రేమ ఉంటుంది. అందులో మీరు ఇంతకుముందు చెప్పారు, ముఖ్యమంత్రి అవ్వటానికి ఎప్పుడు గడప దాటి రాని విజయమ్మ గారు, ఆమెకి రాష్ట్ర ప్రజలందరూ చిన్నాళ్ళు అయితే అక్కగాను, ఇంకా మరీ చిన్నాళ్ళు అయితే అమ్మగానో చూస్తారు. అంత గౌరవనీయంగా బతికింది. ఏ రోజు ఆమె భర్త ముఖ్యమంత్రి అయ్యాడని కానీ, లేకపోతే రాష్ట్రంలో చాలా పెద్ద నాయకుడని కానీ ఎప్పుడు విర్రవీగిన మనిషి కాదు. ఏ బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి ఆమె కనపడిన మనిషి కాదు. ఒక మధ్యతరగతి గృహిణి ఎలా ఉంటుందో అలా బ్రతికిన మనిషి. కానీ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి అని ఆమె బైబిల్ చేతిలో పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి, సందుకి గొంతుకి తిరిగి అందరినీ వేడుకుంది. నా కొడుకు కాదు, మీ కొడుకు అనుకోండి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి, మనందరికీ మంచి పరిపాలన ఇస్తాడు, రాముడి పరిపాలన ఇస్తాడు, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఇస్తాడు అని చెప్పి అభ్యర్థించింది. నేను ఇంతకుముందు చెప్పా, ఆమె అంటే అందరికీ గౌరవభావం ఉంది. ఆ గౌరవభావంతోనే వాళ్ళందరూ కూడా ఆమె అర్థించింది ఏనాడు రాని మనిషి అని ఓట్లేశారు. ఓట్లేసినందుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన 16 నెలలు జైల్లో ఉన్న గొప్ప నాయకుడు అని ఈలాళ్ళు, లేకపోతే ఈయన చేసిన అవినీతి తెలియదని కాదు. అయినా కూడా విజయమ్మ గారు వచ్చి చెప్పింది కాబట్టి, ఒక మనిషి కడుపు నిండిన తర్వాత మన ఇంటికి వస్తే భోజనం పెడితే తింటాడు ఆ వ్యక్తి? తిండు. ప్రజలు ఏమనుకున్నారంటే, ఈయన తినాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించేసి ఉన్నాడు, ఇంకా ప్రజల డబ్బు అయితే తినడెకనం, ఈసారి కనుక ముఖ్యమంత్రిగా ఈయనకి అధికారం ఇస్తే కేవలం ప్రజల కోసమే పనిచేస్తాడు, ఈ డబ్బు తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు అనుకున్నారు. ఏం చేసుకుంటాడు అనుకున్న వ్యక్తులకి చుక్కలు చూపించాడు. గతంలో ఎక్కడా లేని, ఎప్పుడూ లేని, దేశంలో జరగనటువంటి అవినీతి అన్నిట్లోనూ సృష్టించాడు. అవినీతికి కాదేది అనర్హం అని, అంటే అన్ని సబ్జెక్టుల్లోనూ ఎంత డబ్బు పిండుకోవచ్చు అనేది ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అవపోసన పట్టాడు. అందుకే ఆయన అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని రకరకాల మంది వ్యక్తులకి, ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి ఇప్పించి వాళ్ళ ద్వారా డైరెక్ట్గా డబ్బులు తీసుకోకుండా తను కంపెనీ పెట్టి, కంపెనీ షేర్ ₹10 ఉంటుంది. ఆ షేర్లని కంపెనీ పెట్టక ముందలే ₹2,000 ఇంకా ఎక్కువ రేటుకి కూడా, అంటే లీగల్గా జరిగినట్టుగా చూపించాడు ట్రాన్సాక్షన్. వాళ్ళు ఏదో పెట్టుబడి పెట్టినట్టు. కాకపోతే వీళ్ళు ఆయనకి ప్రభుత్వ భూములు ఇచ్చినవి ఇవన్నీ కనపడవు కదా, ఆయన ఒక పారిశ్రామికవేత్తగా తీసుకున్నట్టు. కానీ ఒక రకంగా చెప్తే ప్రభుత్వ సొమ్ముని అతనికి అమ్మి ఆ డబ్బుని ఈయన సంస్థలో పెట్టారు, క్విడ్ ప్రోకో. ఇలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి నేను లోకేష్ గారికి వ్యతిరేకంగా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నా అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 మంది నిరుద్యోగుల కుటుంబాల్లో దీపాలు వెలిగించారు కదా. తర్వాత ఉక్కు పరిశ్రమ ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి దాన్ని నిలబెట్టారు. తర్వాత అనేక ఈ డేటా సెంటర్స్, కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు, ఇన్ని జరుగుతుంటే ఆయన సొంత చెల్లెలు అనారోగ్యం పాలయ్యి ఐసీయూలో ఉంటే వెళ్తాడనుకుంటే, నిజంగా కనుక ఆయనకు అంత మానవత్వం ఉంటే లిక్కర్ మూలన ఆ నాసిరకం మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు పోయినాయి.
పోయినప్పుడు కనీసం ఎవరైనా కూడా ఆలోచించుకుని నాకు వచ్చే డబ్బు కోసం ఇంతమంది వేల మంది ప్రజల ప్రాణాలు పోవాలా, పోయేటాళ్ళంతా పెద్ద ధనికుల, పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాల వాళ్ళు. ఆ మానవత్వమే ఉంటే అన్నా క్యాంటీన్లు ఎవరి కోసం పెట్టారు? టాటా బిర్లాల కోసం పెట్టారా? లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మంత్రుల కోసం పెట్టారా? ఏదో ఏ రోజు రిక్షా కార్మికులు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు, చిన్న చిన్న పనులు చేసుకుని బతికే వాళ్ళ కోసం 5 రూపాయలకి అన్ని రకాలతో ఒక మంచి పదార్థం ఇవ్వాలని పెట్టిన సబ్సిడీతో పెట్టారు. రాగానే అది తీసేశాడంటేనే ఎవరన్నా ఆకలి కొన్న వ్యక్తి ఆబగా భోంచేస్తుంటే వెళ్ళి ఆ నోటి దగ్గర భోజనాన్ని చేత్తోనో కాలుతోనో తంతారా? ఆయన సొంత తండ్రి భోంచేస్తుంటే డైనింగ్ టేబుల్ మీద కాలుతో ఆ ప్లేట్ కూడా తన్నాడని ఆ రాజశేఖర్ రెడ్డి గారే చెప్పుకుని వాపోయాడని చెప్తారు. అలాంటి వ్యక్తి తండ్రి భోంచేస్తున్న ప్లేట్నే తన్నిన వ్యక్తి ఆమె షర్మిల గారు వాళ్ళ సిక్ అయితే షర్మిల గారిని ఎప్పుడో దూరంగా పెట్టాడు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజే షర్మిల కనుక పార్టీలో ఉంటే షర్మిల గారు అనర్గళంగా మాట్లాడగలదు, ఏ అంశం మీదైనా స్పష్టమైన అభిప్రాయం చెప్పగలదు, ప్రజలకు దగ్గరగా వెళ్ళగలదు, ప్రజలతో ఆత్మీయంగా వ్యవహరించగలదు. ఈయన అన్ని డబ్బుతో చూస్తాడు, షర్మిలకి డబ్బుతో చూడదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇద్దరు ఒకే తల్లిదండ్రికి పుట్టినా కూడా ఉత్తర దక్షిణ ధృవాలు ఈ రెండు, ఆహార్యంలో కానీ వ్యవహారంలో కానీ. ఈయన టిమిడ్గా వ్యవహరిస్తాడు. ఆడపిల్లైనా ఆమె బోల్డ్గా వెళ్తుంది, ప్రజల్లోకి ఉండదుండట్టు మాట్లాడుతుంది. ఆ రోజే ఆయన భయపడ్డాడు, ఈ పార్టీలో కనుక షర్మిల ఉంటే షర్మిల ప్రాముఖ్యత పెరుగుతుంది, నా ప్రాధాన్యత తగ్గిపోద్ది. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అంటారు సరే, అందులో అది చాలా పెద్ద కత్తి. అందుకని షర్మిల్ని ఎమ్మెల్సీ కూడా కాకుండా చూసుకున్నాడు. గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తల్లిని కూడా ఆ నామమాత్రపు పోస్ట్ అది అయినా అది కూడా తీసాడు. ఆమె ఎప్పుడైనా ఎదురు తిరిగి పార్టీ నాది అంటదేమోనని. అంటే అభద్రతా భావానికి గురయ్యే వ్యక్తి, షర్మిల గారిని అంత దూరంగా పెట్టిన వ్యక్తి ఇవాళ ఆమె సిక్ అయితే వెళ్ళి చూస్తాడని అయితే నేను వ్యక్తిగతంగా అనుకున్నాను. అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే 2029 ఎలక్షన్స్ ఉన్నాయో అప్పుడు నేనే వస్తాను, అప్పుడు చెప్తాను ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పని అని చెప్పేసి అనడం జరుగుతుంది కొన్ని చోట్ల. మరి కనీసం ప్రజల మాట పక్కన పెడితే సొంత కుటుంబం వాళ్ళనే పరామర్శించలేని ఈయన రేపొద్దున ఎలక్షన్లోకి వస్తే పేదవాళ్ళని కానీ మహిళలు కానీ ఎలా చూసుకుంటారు అనే డౌట్ ప్రజల్లో వస్తుంది అంటారు అసలు? ఖచ్చితంగా. ఇప్పుడు నీకు వచ్చింది కదా, నువ్వు ప్రజల్లో భాగమే, నేను ప్రజల్లో భాగమే కదా. మన ఇద్దరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు రాదు? నువ్వు నీ ఇంట్లో వాళ్ళని చూడని వ్యక్తివి, మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నా కూడా నువ్వు డబ్బులు పిండుకున్నావు లిక్కర్ రూపంలో. మా ఇంట్లో వాళ్ళకు చేతి వృత్తుల వాళ్ళకి పనులు దొరకపోయినా కూడా ఇసుక నువ్వు నీ సొంత బంధువులకు అమ్ముకున్నావు, పెద్ద పెద్ద రేట్లకి డబ్బులు చేసుకున్నావు. మా వనరులన్నీ మీ చుట్టాలకి మిత్రులకి దోచిపెట్టావు, నీ సొంత ఖజానా నింపుకున్నావు, ప్రజలనేమో అప్పుల పాలు చేశావు. తర్వాత ఇంకా పైగా నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పి లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని ఒక శాశ్వత ఆదాయంగా చూపించి బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి ఆదాయాన్ని దాని మీద కూడా అప్పులు తీసుకొచ్చావు. కట్టాల్సింది ఇవాళ ప్రజలే కదా. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పాత బాకీలు కట్టుకుంటుంది కదా. తర్వాత నేను వస్తే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి వచ్చిన తర్వాత ఆ పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు ఒక్క 1000 రూపాయలకి. ఇవన్నీ ప్రజలు చూసిందే కదా. 2019లో నమ్మారు కానీ 2024లో మరి 150 స్థానాలు 19లో ఇచ్చిన వ్యక్తులు అదే ఓటర్లే కదా ఓట్లేసింది, ఇంకా విదేశాల నుంచి రాలేదు కదా. వాళ్ళు 11 స్థానాలు ఇచ్చారంటేనే ప్రజలకు అర్థమైంది కదా. కాబట్టి నీకు వచ్చిన డౌటు, అనుమానం ప్రజలందరికీ వస్తుంది. ప్రజలందరూ కూడా ఆయన బాధితులే. ఈ వర్గం ఆ వర్గం అనే లేదు. డబ్బు మీద ఆశ ఉన్న వ్యక్తికి సొంత తల్లి మీద ప్రేమ లేదు, అది చూశారు. సొంత చెల్లి మీద ప్రేమ లేదు, అది కూడా చూశారు. పరిమళ నత్వాని అనే వ్యక్తి రిలయన్స్కి చెందిన వ్యక్తికి తీసుకొచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారిని చంపిందే రిలయన్స్, ముఖేష్ అంబానీ అని చెప్పాడు. ఆ రోజున రిలయన్స్ సంస్థల మీద దాడులు కూడా చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి. సొంత చెల్లికి ఇవ్వలేదు కానీ పరిమళ నత్వాని నీకు బంధువు అయ్యాడా? డబ్బు ఆయన పారిశ్రామికవేత్త కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్తే ఇచ్చాడు, ఎంత తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అట్లాగే ఇవాళ మొన్న లిక్కర్, ఆ చీప్ లిక్కర్ ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలోనూ, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ సొంతగా తయారు చేసి నాసిరకం సారా పోసి సొంత రాష్ట్ర ప్రజలను ఒక ముఖ్యమంత్రి చంపిన సంఘటన కూడా
ఆ లిక్కర్ కేసులో వీళ్ళే బంధువులే కదా అందరూ ఉంది, ఈయన నియమించిన వ్యక్తులే కదా. విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, మాకు ఆయన చెప్పబట్టి మేమే లిక్కర్ విధానాన్ని, ఈ మద్యం విధానాన్ని రూపొందించాం నా ఇంట్లోనే అని. నా ఇంట్లోనే రూపొందించాం, మా డిస్టిలరీలోనే తయారు చేసాం, మేమే సరఫరా చేసాం, మేమే డబ్బులు తిన్నాం. అన్నీ ఇంత బాహాటంగా కనపడుతున్నప్పుడు ఆయన వచ్చి ఇంకా ఎవరినో ఉద్ధరిస్తాడు 29లో అని ప్రజాస్వామ్యంలో ముందే ఏ నాయకుడైనా డిక్లేర్ చేస్తాడా రేపు రాబోయే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రిని అంటే? ఒక రకంగా మీకు ఓట్లు అయిపోతే ఒక రకంగా డైరెక్ట్గా చెప్పాడు, ఈసారి కనుక నేను 29లో కనుక గెలవకపోతే, మిమ్మల్ని గెలిచినా గెలవకపోయినా కూడా మిమ్మల్ని జాతరలో అమ్మవారి ముందు పొటేళ్ళని రఫా రఫా కోసినట్టు కోస్తానని చెబుతున్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినా ప్రమాదం, రాబోయిన ప్రమాదం. ప్రజలకి కత్తికి 2 ఏపల పొదును ఉంటుంది కాబట్టి కత్తి ఎటు నరుక్కుంటే ఏంటి? కాబట్టి కత్తిని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? బంగాళాఖాతంలో పడేయాలి. చేత్తో పట్టుకుంటే ఎటైనా నరుకుతుంది అది. అదే చెబుతుంది, నాకు 2 ఏపల పొదును ఉంది కాబట్టి మీ మెడ నరకటం ఖాయం, మన మెడ దక్కాలంటే మన చేతిలో కత్తి ఉండొద్దు. అది జాగ్రత్త. నువ్వు అంటే అడిగావు కదా ప్రజలు నమ్ముతారా అని, ఎవరు నమ్మరు. సొంత ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? సొంత తల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని 2029లో చెబుతుందని నువ్వు నమ్ముతున్నావా? మరి 2024లోనే ఏమని చెప్పలా, 29లో మాత్రం ఎందుకు వస్తుంది? ఒకవేళ నిజంగా వచ్చినా కూడా ఇన్ని కేసులు తల్లి మీద వేసి వేధిస్తే ఆ తల్లి కడుపు తీపి చంపుకోలేక వచ్చినా, అమ్మ నిన్నే ఇంత ఇబ్బంది పెట్టిన వ్యక్తికి నువ్వు తల్లిగా నువ్వు రావచ్చు కానీ మేమైతే ఓట్లు వేయమంటారు. అంతే కదా. థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులకు. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.